బాగా వేగినాయి చూడండి. మనం ఉప్మాకాన్ని తయారు చేసినటువంటి అన్నీ ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అన్నీ వేగిపోయినాయి. ఇప్పుడు మనము ఈ గ్లాస్తో తీసుకున్నాను రవ్వ, గోధుమ రవ్వని. ఇప్పుడు నేను వాటర్ 2 కొంచెం ఎక్కువే పోసుకోవాలన్నమాట వాటర్ అనేది, అంటే గోధుమ రవ్వ కదా. చూడండి, 1 టీ పోసాను. ఎక్కువ పోసుకోవాలి వాటర్, ఎందుకంటే అవి బావుగా ఉంటుంది కాబట్టి రవ్వ అనేది ఉడికేదానికి సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను అన్నమాట టేస్ట్కు, ఉప్మాకు తగ్గట్టు. చూడండి, ఈ ఉప్మా అయితే చాలా ఆరోగ్యానికి మంచిది. తిన్నా కానీ ఆకలి అనేది ఎక్కువ వేయదు అనమాట మనకు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. చూడండి మీరు, నేను ఏ విధంగా కలుపుతున్నానో చూడండి. ఎక్కువ సమయం ఏం పట్టదనమాట ఇది చేసుకోవడానికి. రవ్వ ఉప్మా అనేది బాగా చేసుకోవచ్చు అందరు ఇంట్లో నీట్గా, పిల్లలు పెద్దవాళ్ళు అందరు తినచ్చు. ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది అనమాట, ఒక 2 నిమిషాలు అట్లా. చూడండి, ఉప్మా అయితే రెడీ అయిపోయింది. చూడండి ఏ విధంగా చేసుకున్నాను. 1 గ్లాసు తీసుకున్నది నేను, అంటే 1/2 కేజీ ఉంటుంది అనమాట. ఇది గ్లాస్ అనేది వాటర్ అనేది కొంచెం ఎక్కువ పోసుకోవాలన్నమాట, ఉడికేదానికి కొంచెం ఇది అవుతుంది కాబట్టి. చూడండి ఈ విధంగా. దీంట్లోకి చట్నీ అనేది నేను మళ్ళీ చూపిస్తాను. చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. వీటిని పచ్చగా ఎక్కువ పచ్చగా కొట్టుకొని కొట్టుకున్న తర్వాత దీన్ని ఎత్తి మనం 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లిపాయ, 1 టేబుల్ స్పూన్ కారం, మనం తినేదాన్ని బట్టి కారం, కొంచెం సాల్ట్. ఇప్పుడు దీంట్లో నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు అన్నమాట, మన ఇష్టం ఏదైనా. ఇది నేను ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇట్లా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఎంత బాగుంటుందంటే వీటిని మొత్తం మిక్స్ చేసుకొని ఈ విధంగా ఉప్మాలోకి పెట్టుకొని, గోధుమ రవ్వ ఉప్మాలోకి ఇష్టం అనమాట. ఆయిల్ చూడండి, ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని కాంబినేషను ఇది వేసుకుంటే చట్నీ అనేది ఇన్స్టెంట్గా అనమాట. నేను టేస్ట్ చేసి మీకు చూపిస్తాను. ఇట్లా ఈ విధంగా కలుపుకొని, ఈ విధంగా ఇట్లా కలుపుకొని తినాలన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. సూపర్ టేస్ట్. మీరు ఈ విధంగా దీనికి కాంబినేషన్ గోధుమ ఉప్మాకి ఇదే కాంబినేషన్. ఇదే ట్రై చేయండి. ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్.